ఇక రాష్ట్రాన్ని కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రంగారెడ్డి జిల్లా స్వాత్నగర్ పట్టణ రాజకీయాలకి తగిలింది. తన ఫోన్ ట్యాప్ అయినట్లు బీజేపీ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి వెల్లడించారు. ఈ నెల 14న తనకు జూబ్లీహిల్స్ పోలీసుల నుంచి నోటీస్ అందిందని, పోలీసు విచారణ జాబితాలో తన ఫోన్ నెంబర్ ఉందని తెలిపారు. ఇక తన ఫోన్ను చట్టవిరుద్ధంగా ట్యాప్ చేసిన వారు ఎంతటి వారైనా చర్యలు తీసుకోవాలని అధికారులను విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. ముఖ్య కారణం ఏమిటంటే నిన్న జూబ్లీహిల్స్ ఏసీపీ ఆఫీస్ నుంచి మాకు ఫోన్ రావడం జరిగింది. మధ్యాహ్నం 2 గంటల గట్ల, సార్ మీరు అర్జెంటుగా రాండి మా దగ్గరికి. అంటే నా మీద ఏమన్నా అలిగేషన్స్ ఉన్నాయని అడిగేంటి. నేను అలిగేషన్ కాదు సార్, ఫోన్లో చెప్పలేము, మీరైతే రావాల్సింది వస్తున్నా అని చెప్పి వెళ్ళడం జరిగింది. అకస్మాత్తుగా అయితే అక్కడ గిరి గారు అని చెప్పేసి ఏసీపీ, రమేష్ గారు అని సిఐ, రాఘవేందర్ రెడ్డి అని చెప్పి ఎస్ఐ టీము ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్న టీం అది వాళ్ళు మనని ఇవ్వడం జరిగింది. ఒక రికార్డ్ చూపించడం జరిగింది. నా ఫోన్ కి సంబంధించి 9618567566 అనే ఫోన్ కి సంబంధించి గత అసెంబ్లీ ఎన్నికల్లో నవంబర్ 15 నుంచి నవంబర్ 30 వరకు గల ఒక రికార్డు నాకు చూపించడం జరిగింది. ఆ 15 రోజులు కంటిన్యూగా మీ ఫోన్ ట్యాపింగ్ అయిందండి. మరి దీనికి సంబంధించి మీకు ఏమైనా అనుమానం ఉండేనా? ఈ ట్యాపింగ్ అయినట్టుగా మీకు ఏమైనా సంఘటనలు జరిగినాయా అని అడగడం జరిగింది. సో అదే